హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనము సొరకాయ గారెలు ఎలా చేయాలో చూద్దాం. సొరకాయ పొట్టు తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. దీనికి కావలసిన పదార్థాలు: ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి. ముందుగా రోట్లో వెల్లుల్లి వేసుకొని దంచుకోవాలి. తర్వాత సుంచుకున్న మిర్చీలు కూడా వేసుకొని దంచుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఈ విధంగా మెత్తగా అయ్యేదాకా దంచాలి. ఇప్పుడు ఉల్లిగడ్డను సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డ కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీరను కట్ చేసుకోవాలి. సొరకాయని సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు 1.5 కప్పు సొరకాయ తురుమును వేసుకోవాలి. ఇప్పుడు దంచి పక్కకు పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు బియ్యం పిండి 1.5 కప్పు వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిండి మెత్తగా కలుస్తుంది. మనం నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. మెత్తగా కలుపుకున్న తర్వాత కొంచెం కారం, జీలకర్ర, శనగపప్పు, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ముద్దలా చేసుకున్న పిండిని మూత పెట్టుకొని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని సరిపడా నూనె పోయాలి. కాటన్ క్లాత్ ని తీసుకొని దాని మీద పిండిని గుండ్రంగా ఒత్తుకోవాలి. నూనె కాగిందో లేదో తెలుసుకోవడానికి పిండి ముద్దను వేసి చూడాలి. ఒత్తుకున్న గారెలను నూనెలో వేసి ఎర్రగా కాల్చుకోవాలి. గారెలు మాడకుండా అటు ఇటు తిప్పుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలి. ఈ విధంగా ఎర్రగా కాల్చుకోవడం వల్ల పైన క్రిస్పీగాను లోపల స్మూత్ గాను చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్ లాగా మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. స్కూల్ నుంచి రాగానే మీ పిల్లలకు కూడా పెట్టండి, ఇష్టంగా తింటారు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీకు ఇంకా ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి.